నాన్ వెజ్ వీడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయింది. అయితే అది ఎందుకు అయిందనేది చెప్తాను. దానికన్నా ముందు ఇప్పుడే చూశాను, వాడు మన ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయింది కదా, దానికి రియాక్ట్ అయ్యాడు. ఏమని రియాక్ట్ అయ్యాడంటే, నా ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయినా సరే నా ఈకతో సమానం, నాకు దాని నుంచి ఎటువంటి అమౌంట్ రాదు, అది బ్యాన్ అన్నా చేసుకోర్రి, ఏదైనా చేసుకోండి, నాకు యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్తోనే నా సంపాదనము, నన్ను ఎవ్వడు ఏం పీకలేరు, నేను ఎవరిని పట్టించుకోను, నాకు అందరూ ఈకతో సమాధానం అన్నట్టు మాట్లాడుతున్నాడు. నిజం చెప్తున్నా, వీనికి ఇంత జరిగినా కానీ ఇంకా బుద్ధి రావట్లేదు. ఒక నోటి మాట దూల అంటారు కదా, ఆ దూలతోని ఇంతవరకు వచ్చాడాడు. 13 లక్షల ఫాలోవర్స్ ఉన్నోళ్ళు ఇప్పుడు కనిపించకుండా పోయారు ఇన్స్టాగ్రామ్లో. వాడు ఆ 13 లక్షలు సంపాదించుకోనికి ఆయనకి 7-8 ఇయర్స్ పట్టింది. కానీ వాడి దూల చూసారా, డబ్బు ఎక్కువైంది కదా ఆయనకి. ఆ డబ్బు ఎక్కువ కావడం వల్ల మనలాంటి వాళ్ళు వాడిని ఎంకరేజ్ చేయడం వల్ల అంత దూలగా మాట్లాడుతున్నాడు. వాడు మన హిందూ సంస్కృతి గురించి, మన దేవతల గురించి, మన ఇండియా గురించి, ఇండియాలో బతుకుతున్న ప్రజల గురించి నీచంగా మాట్లాడినోడిని ఎంతోమంది ఫాలో చేశారు. చాలామంది అన్ఫాలో చేశారు, రిపోర్ట్ కొట్టారు. కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండడం వల్లనే ఇలాంటి నీచులు ఇలా మాట్లాడుతున్నారు. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇలాంటి వాడికి దూరంగా ఉండాలి. చాలామంది ఏమంటున్నారంటే, అన్వేష్ చాలా మంచివాడు, చాలా మోటివేషన్ ఇస్తాడు తన వీడియోలతో, మోటివేషనల్ స్పీకరు, ఏదైనా నేర్పిస్తాడు తన వీడియోలతో అని చెప్తున్నారు. కానీ వాడు ఏది నేర్పించాడు, వాడు కేవలం డబ్బు కోసమే చేస్తున్నాడు. వాడు ఇండియాలో ఏ ఇష్యూ జరిగినా ఎక్కడ మాట్లాడితే వానికి హైలైట్ అవుతాడు, వ్యూస్ వస్తాయి. ఇలా టార్గెట్ చేసే ట్రెండింగ్ టాపిక్స్, ట్రెండింగ్ ఇష్యూస్ వీటిపైనే మాట్లాడతాడు. వానికి ఏ అవగాహన లేదు, వానికి ఏదో చెప్పాలి మార్చాలన్న ఉద్దేశము ఉండదు. వాటి గురించి మాట్లాడితే అది వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది, డబ్బులు వస్తాయి, ఫాలోవర్స్ వస్తారు. ఇదే ఉంది కాన్సెప్టు. వాడిని యూట్యూబ్లో కూడా రిపోర్ట్ కొట్టి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా పీక్తేనే వాడు సెట్ అవుతాడు. వాడికి చాలా అంటే చాలా డబ్బులు ఎక్కాయి. మళ్ళీ అంటున్నాడు, ఈ మంత్ జనవరి మంత్ 8 lakhs విత్ ఇంట్రెస్ట్ 1.5 lakhs, 9 lakhs చేంజ్ వచ్చినాయి నాకు, నన్ను మీరేంద్రా పీకేదని మాట్లాడుతున్నాడు వాడు. వాడిని మాత్రం ఎంకరేజ్ చేయకండి, వాడు చాలా చెడ్డవాడు. వాడి గురించి అర్థం చేసుకోండి. వాడు కేవలం ఇవన్నీ చేసేది వాడి కోసం మాత్రమే, ఎవరినో మార్చాలని కానీ ఏమంటారు అందరినీ ఆదుకోవాలని ఉద్దేశించాలని ఏమీ లేదు వాడికి. వాడిక్కడో బతుకుతున్నాడు. అలాంటి వాడు ఇండియాకి వచ్చి బతకాలి కదా, ఇండియాకి రానికే భయపడుతున్నాడు వాడు. అలాంటి వాడిని అస్సలు ఎంకరేజ్ చేయకండి, మొత్తం డిస్కరేజ్ చేసేసి వాడిని క్లోజ్ చేసేయాల. చాలా అంటే చాలా డబ్బులు సంపాదించుకున్నాడు. వాడికి ఇంత 13 లక్షల ఫాలోవర్సు పోతే వాడు నా ఈకతో సమానం అంటున్నాడు. అంటే వాడికి ఎంత బలుపు ఉంది అంటే వాడు ఎంతమందిని మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఇంకో ఛానల్ పెట్టగానే వాడి మాటలకు మ్యానిపులేట్ అయ్యి వాడిని ఫాలో అవుతున్నారు. కాబట్టి వాడు ఫాలోవర్స్ని కూడా చాలా చిన్న చూపుతో చూస్తున్నాడు. అందుకే కదా ఈగతో సమానం అంటున్నాడు. ఈగతో సమానం అంటున్నాడు అంటే ఫాలో అయ్యేటోళ్ళకే వస్తుంది అది. అంటే నాకెంత రావాళ్ళు, నాకు ఒక ఈకతో సమానం, మళ్ళీ నేను గెయిన్ చేసుకుంటా వాళ్ళని, ఏదైనా చెప్పని ఆ థాట్లో ఉన్నాడు. అలాంటి వానికి మనం చుక్కలు చూపించాలి. అలాంటి వాళ్ళకి అస్సలు ఎంకరేజ్ చేయకండి. జెన్యూన్ పర్సన్స్కే, టాలెంటెడ్ పర్సన్కి ఎంకరేజ్ చేయండి. అయితే వాడి ఇన్స్టాగ్రామ్ ఎందుకు బ్యాన్ అయిందంటే, వాడు ఏదైతే మన హిందూ సంస్కృతి గురించి, మన దేవతల గురించి చెడ్డగా మాట్లాడాడు కదా, అప్పుడు చాలామంది వాడిని అన్ఫాలో చేశారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, అండ్ రిపోర్ట్ కూడా చేశారు వాని వీడియోలకి. అండ్ ఇవి కాకుండా వానిపైన కేసులు కూడా జరిగాయి ఆఫ్లైన్లో, పోలీస్ స్టేషన్లలో. ఇలా కేసులు జరగడం వల్ల వాని వీడియోలు అన్నీ చూసి పోలీస్ వాళ్ళు కూడా ఏదైతే ఇన్స్టాగ్రామ్ సంస్థ ఉంటుంది కదా, ఆ ఇన్స్టాగ్రామ్ సంస్థకు లేఖ పంపారన్నమాట. వీడు ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు, ఇలా పబ్లిక్కి మ్యానిపులేట్ చేసి ఇష్యూలు క్రియేట్ చేస్తున్నాడు, చెడ్డగా మాట్లాడుతున్నాడని దేవుళ్ళ పైన ఇలా ఒక క్లియర్ లేఖ పంపడం వల్ల అది ఇన్స్టాగ్రామ్ సంస్థ అయిన మెటానే అనుకుంటా, నాకు కూడా అంత క్లారిటీగా
తెలీదు, చూశాను కానీ మర్చిపోయాను. మెటా అనే సంస్థకు పంపితే వాళ్ళు ఆ లేఖని చూసి వాడి అకౌంట్ని పరిశీలించి అకౌంట్ని అయితే బ్యాన్ చేశారు. ఒక్క ఫాలోవర్ ఉండడు, ఆ అకౌంట్ పనిచేయదిగా, అన్నీ జీరో ఉంటాయి. బ్లాక్ అయిపోయింది ఆ అకౌంట్ అయితే. వాడికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఇప్పుడు లేదు. మరి వాడు ఏ రూపంలో వస్తాడో చూద్దాం. వాడు ఖచ్చితంగా వస్తాడు. వాడు ఎట్లా అంటే ఒక పురుగు లాంటివాడు, కూడా చావడాడు ఎంత చంపినా. చూద్దాం గైస్, అలాంటి వాడిని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి.